హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో క్రిప్టో కరెన్సీ ఆప్షన్స్ ట్రేడింగ్లో హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి ఈ వీడియోలో మనం లైవ్లో చూడబోతున్నాం. కొందరు ఫ్రెండ్స్ లైవ్లో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూపెట్టండి అని అడిగారు. సో మనం ఈ వీడియోలో వచ్చేసరికి లైవ్ మార్కెట్లో మన హెడ్జింగ్ స్ట్రాటజీస్ లైవ్ మార్కెట్లో ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏ కండిషన్స్లో బెటర్గా పనిచేస్తున్నాయి, ఏ కండిషన్స్లో పెర్ఫార్మెన్స్ మనకి ఏ స్పెసిఫిక్ కండిషన్స్లో అంటే వాలటాలిటీ మార్కెట్లో బాగా పనిచేస్తుందా ఆర్ సైడ్ వేస్ మార్కెట్లో బాగా పనిచేస్తుందా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, మా ఛానల్ చూసే ముందు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. అండ్ ఆల్సో ఇలాంటి స్ట్రాటజీస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం. ఆ స్ట్రాటజీస్ మీరు యాడ్ చేసుకోండి, ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, వీడియోలో వెళ్ళే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్ ఉన్నాయి. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ స్ట్రాటజీస్ అన్ని ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఫ్రెండ్స్, ట్రేట్రాన్ అనేది ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అన్నమాట ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్కి. సో ఇక్కడ మీకు ఇండియన్ మార్కెట్ సంబంధించింది, అవే కాకుండా క్రిప్టో కరెన్సీ అంటే డెల్టా ఎక్స్చేంజ్లో క్రియేట్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రాక్టీస్ కూడా చేసుకోండి. సో ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్లో వచ్చేసరికి మీకు హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఇప్పుడు మీకు చూపెట్టబోయే హెడ్జింగ్ అని చెప్పాను కదా, ఆ హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఆప్షన్స్లో ఈ 2 స్ట్రాటజీస్ ఇథేరియం మరి బిట్కాయిన్లో, అండ్ ఆల్సో ఫ్యూచర్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఈ ఫ్యూచర్స్లో అనమాట. ఈ ఫ్యూచర్ స్టడీస్ వీళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం ఆప్షన్స్లో వచ్చేసరికి హెడ్జింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఫ్యూచర్స్లో వచ్చేసరికి మల్టిపుల్ టైం ఫ్రేమ్లో 15, 45, 75 2 అవర్స్లో మల్టిపుల్ టైం ఫ్రేమ్లో మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అవి కాకుండా ఇండియన్ మార్కెట్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఆల్గో స్ట్రాటజీస్ ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ అన్ని ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా. సో దాంట్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి మీకు ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. అకౌంట్ లేని వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెండిట్లలో అకౌంట్ ఉండాలి మీరు ఈ స్ట్రాటజీస్లో ప్రాక్టీస్ చేయాలంటే. సో మనకి ఈ రెండు డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఇస్తున్నారు, ట్రేట్రాన్ వాళ్ళు కూడా పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పుడు మనకి లైవ్ పెర్ఫార్మెన్స్ హెడ్జింగ్ స్టడీస్ ఆల్రెడీ చెప్పాను, మన హెడ్జింగ్ స్టడీస్ ఏ విధంగా పనిచేస్తాయని. ఆప్షన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో క్రిప్టో కరెన్సీస్, ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్ అండ్ ఈథెరియంలో మనకి ఆప్షన్స్ ట్రేడింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆప్షన్స్ డేటాలో క్లియర్గా చూపెడతాను. మన స్ట్రాటజీ సింపుల్ స్ట్రాటజీ ఏం లేదు ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రీవియస్ వీడియోలు చెప్పాను, ఈ వీడియోలో కూడా కొద్దిగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, వీళ్ళు సేమ్ మన ఇండియన్ మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా ఉంటుందో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ స్టాక్ ఆప్షన్స్ వదిలేయండి, ఇండెక్స్ ఆప్షన్స్ వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది కదా, అదే విధంగా వీళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మన ఇండియన్ మార్కెట్లో వచ్చేసరికి వీక్లీ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. బట్ ఈ ఆప్షన్స్ ట్రేడింగ్లో ఇక్కడ బిట్కాయిన్ అయినా ఇథేరియం అయినా వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఎవ్రీడే ఎక్స్పైరీ, ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంటుంది. ఏ విధంగా అంటే ఈరోజు సాయంత్రం అంటే ఎగ్జాంపుల్ ఈరోజు సాయంత్రం ఈ ఎక్స్పైరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో రేపటి ఎక్స్పైరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు సాయంత్రం 5:30 తర్వాత కొత్త ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది. రేపు సాయంత్రం వరకు ఆ ఎక్స్పైరీ ఉంటుందన్నమాట. రేపు సాయంత్రం 5:30 వరకు ఆ ఎక్స్పైరీ క్లోజ్ అవుతుంది. ఈరోజు సాయంత్రం 5:30కి ఓపెన్ అయింది, రేపు సాయంత్రం 5:30కి క్లోజ్ అవుతుంది, ఒకే రోజు అన్నమాట. సో ఈరోజు ఇప్పుడు ఒక ఎక్స్పైరీ రన్ అవుతుంది కదా, అది నిన్న సాయంత్రం 5:30కి స్టార్ట్ అయింది, ఈరోజు సాయంత్రం 5:30కి క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ ఎవ్రీడే ఎక్స్పైరీలో మన స్ట్రాటజీ వచ్చేసరికి అట్ ద మనీ దగ్గర ఏదైనా ఉండని, అట్ ద మనీ దగ్గర అట్ ద మనీ ఆర్ అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆప్షన్ చైన్ గురించి తెలిసేవాళ్ళు అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ అని. సో అట్ ద మనీ దగ్గర మీకు ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అట్ ద మనీ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని సేల్ చేస్తామని, ఒక కాల్ని ఒక పుట్ని సెల్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఆప్షన్స్లో బయింగ్ ఉంటుంది, సెల్లింగ్. మన ఇండియన్ మార్కెట్లో ఆప్షన్ బయింగ్ చేయాలంటే నియర్లీ 15,000 to 20,000 ఉంటాయి, సరిపోతుంది. అదే మీరు ఒక కాల్ ఆప్షన్ సెల్ చేయాలంటే 2 నుంచి 3 లక్షలు లేక 4 లక్షలు కావాలి. సో ఇక్కడ ఏంటంటే మనకు డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు
ఒక ఆప్షన్ని నేను ఇక్కడ 2 సేల్ చేస్తున్నాను. ఒకటి సేల్ చేయాలంటేనే హై క్యాపిటల్ కావాలి, నేను 2 సేల్ చేస్తున్నాను. బట్ వీళ్ళు ఏం మార్జిన్ రిక్వైర్మెంట్ అడుగుతలేరు, ఎక్కువ మార్జిన్ రిక్వైర్మెంట్ అడుగుతలేరు, అది తక్కువ అమౌంట్ తోటే ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను మార్కెట్ ఆర్డర్లో బీటీసీ క్వాంటిటీ 0.02 అంటే క్వాంటిటీ మీ దగ్గర అమౌంట్ బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. జస్ట్ నేను నా స్ట్రాటజీలో నేను పెట్టిన క్వాంటిటీ అన్నమాట. ఇప్పుడు నేను ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీకు చూపెట్టాను కదా, హెడ్జింగ్ స్ట్రాటజీస్, వాటిలో పెట్టిన క్వాంటిటీ వచ్చేసరికి ఇది 0.2 క్వాంటిటీ సెట్ చేశాను. సో ఎంత అడుగుతుంది? $100. $100 అంటే అరౌండ్ మీకు 9,000 నుంచి 10,000 కావాలి. ఓకేనా, అట్ ద మనీ దగ్గర సేల్ చేయాలంటే. సో ఈ విధంగా మీరు హెడ్జింగ్ చేస్తూ, ఇక్కడ మనం ఈ హెడ్జింగ్ కాన్సెప్ట్ అంటే సింపుల్ ఇన్ఫ్లుయెన్స్. ఆప్షన్స్లో మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్లో మెయిన్లీ టైం. ఆప్షన్స్లో ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే హెడ్జింగ్ ఎందుకు చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం అంటే ఎగ్జాంపుల్ మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ అయింది అనుకోండి, ఇక్కడ ఈ ఒక సైడ్ పెరిగినా, ఒక సైడ్ తగ్గినా ఇంకో సైడ్ పెరుగుతుంది హెడ్జింగ్ కాన్సెప్ట్ వల్ల. సో మన క్యాపిటల్ అనేది సేఫ్ ఉంటుంది. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఈ సెల్లింగ్కి ఏంటంటే ప్రీమియం డికే అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు ఆప్షన్స్లో ఎప్పుడైనా కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్పైరీ దగ్గర వస్తున్న కొద్దీ మన వాల్యూ, ఆప్షన్ వాల్యూ అనేది ఎగ్జాంపుల్ 200 రూపీస్ ఉంటే అది 150, 100 ఇలా. సో ఆప్షన్ డికే అని ఖచ్చితంగా ఉంటుంది. మార్కెట్ ఎట్ అయినా పోని, బట్ ఆప్షన్ డికే అనేది ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్న కొద్దీ అది తగ్గుతుంది. సో మెయిన్లీ మనకి ఇక్కడ హెడ్జింగ్ జరుగుతూ డికే అనేది పడిపోతున్న కొద్దీ మనకి అదొక అడ్వాంటేజ్ అనమాట. అందుకే మనం బోత్ సేల్ చేస్తున్నాం, హెడ్జింగ్ చేస్తూ ఆ విధంగా. సో ఫ్రెండ్స్, ఇంకొకటి మీకు ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద మనీ దగ్గర మనం ఒక కాల్ ఒక పుట్ని సేల్ చేస్తున్నాం కదా, ఒక కాల్ని ఒక పుట్ని. ఆ విధంగా కాకుండా మీరు ఏం చేయండి అంటే మీరు సేమ్ ప్రైస్ దగ్గర ఇన్ ద మనీ ఆర్ అవుట్ ఆఫ్ ద మనీ, ఇక్కడ అట్ ద మనీ దగ్గర ఎంత ఉంది, ఇది నేను పుట్ ఆప్షన్ డిలీట్ చేస్తాను. మళ్ళీ ఒకసారి ఈ విధంగా కాకుండా అట్ ద మనీ దగ్గర కాకుండా ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ బిడ్ ప్రైస్, కాల్ సైడ్ బిడ్ ప్రైస్ వచ్చేసరికి సేల్ 291. సో సేమ్ ప్రైస్ ఎక్కడుందో అక్కడ, ఓకే, సేమ్ ప్రైస్ మాన్యువల్ ట్రేడ్ చేసేవాళ్ళు సేమ్ ప్రైస్ ఎక్కడ ఉందో అక్కడ, ఇక్కడ. ఓకేనా, అంటే ఇది 291 నియర్ బై చూడండి, 280, 291 నియర్ బై ఉంది కదా. నియర్ బై ఎట్లున్నప్పుడు మీరు సేల్ చేసుకోండి సేమ్ ప్రైస్లో. సో మార్ 0.02 మాన్యువల్ ట్రేడింగ్ సెటప్ చేసేటప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయలేదు ఫ్రెండ్స్. సో సేమ్ $103 అడుగుతుంది, చూసారా, సేమ్ ప్రైస్లో. సో ఇదేంటంటే ఇంకా బెస్ట్ అట్ ద సేమ్ ప్రైస్ దగ్గర, కాల్ సైడ్ సేమ్ ప్రైస్, ఇక్కడ పుట్ సైడ్ కూడా సేమ్ ప్రైస్ దగ్గర. ఓకేనా, బిడ్ ప్రైస్ చూసుకోండి, ఇక్కడ 285, ఇక్కడ చూడండి సేమ్ ప్రైస్. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట. సో ఇప్పుడు నేను అట్ ద మనీ దగ్గర మన స్ట్రాటజీ లైవ్ మార్కెట్లో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మీకు చూపెడతాను. మీరు ఇది నేను లైవ్ మార్కెట్లో నేను ట్రై చేస్తున్నాను, మీరు వచ్చేసరికి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, నేను లైవ్ మార్కెట్లో ఏ విధంగా పనిచేస్తుందో. నేను వచ్చేసరికి ఇది నేను ట్రేట్రాన్ ఆల్గో మీకు ఆల్రెడీ చూపెట్టాను కదా డిస్క్రిప్షన్లో, ట్రేట్రాన్ ఆల్గోలో సెటప్ చేశాను ఫ్రెండ్స్ అని చూపెట్టాను కదా. ఇవే ఈ రెండు ఈ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేశాను లైవ్లో, ఒకసారి మీకు చూపెడతాను. ఇదే అన్నమాట డెల్టా ఎక్స్చేంజ్ ఈటీహెచ్లో లైవ్ ఎంటర్ రన్ అవుతుంది చూడండి. సేల్ చేశాను, మీకు ఏం చెప్పాను, కాల్ ఆప్షన్ ఒకటి సేల్ చేశాను 0.4 క్వాంటిటీ, ఈటీహెచ్ వచ్చేసరికి 0. నేను చేయలేదు, అది మన ఆల్గోస్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. పుట్ ఆప్షన్ కూడా సేల్ తీసుకుంది అట్ ఏ టైం. సో మనకి ఏమైపోతుంది ఇక్కడ చూడండి, ప్రీమెంట్ ఓవరాల్గా ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, లెవెల్ -3. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత ఓవరాల్గా మనకి సేఫ్ సైడ్ లెవెల్ -3 ఎంత 7 లైవ్లో రన్ అవుతుంది. బీటీసీలో వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది సేమ్ 0. మీకు 0.02 క్వాంటిటీ అని చెప్పానుగా. లైవ్ ఎంటర్లో లైవ్ ఆటోలో 10 -1 పుట్లో -1. ఇదే వచ్చేసరికి నేను లైవ్ అకౌంట్లో ఇప్పుడు ఆల్గోలో చూపెట్టాను కదా, ట్రేట్రాన్ ఆల్గోలో లైవ్ అకౌంట్లో కూడా చూపెడతాను మీకు డెల్టా ఎక్స్చేంజ్లో చూపెడతాను. ఒక్క నిమిషం సార్. సో డెల్టా ఎక్స్చేంజ్లో చూపెడతాను. ఇదే లైవ్ మార్కెట్, ఇది క్లియర్ కొడతాను. ఆల్రెడీ లైవ్ రన్ అవుతున్నాయి కదా మీకు, ఇక్కడ చూడండి పొజిషన్స్ లైవ్ రన్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి
ఒక పుట్ని సేల్ చేసాం 0.02 క్వాంటిటీ, అంటే ఆటోమేటిక్ మన ఆల్గో సెటప్ కాల్ని సేల్ చేసాం 0.02. చూడండి పుట్ మనం అక్కడ చూసాం కదా, పుట్టు బీటీసీ -2.4 9.71. సేమ్ ఇథేరియం కూడా 3.96 0. అంటే మనకి ప్రీమియం డికే వల్ల మనకి ఈ అడ్వాంటేజ్ అనేది వస్తుందన్నమాట, రిస్క్ లేకుండా. ఓకేనా. సో మనకి ఎటువంటి మార్కెట్లో సేఫ్ సైడ్ ఉంటుంది. సో జనరల్గా మనకి ఎనీ స్ట్రాటజీలో మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇలా డిసడ్వాంటేజెస్ కంటే అడ్వాన్సెస్ ఎక్కువ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి ఎటువంటి మార్కెట్ ఎక్స్పైరీ క్లోజ్ అయ్యే దగ్గరికి మనకి ప్రీమియం డికే వల్ల వచ్చే మార్జిన్ అనేది ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీన్ని చార్ట్లో ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి గమనిస్తే సైడ్ వేస్ ట్రెండ్లో మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు బాగా 1 hour ఆర్ 2 hours ఆర్ మిస్టర్ మినీ టైం ఫ్రేమ్ 4 hours 4 hours కాకుండా 1 hour పెట్టుకుందాం. సో సైడ్ వేస్లో మార్కెట్లో సైడ్ వేస్లో అంటే ట్రెండింగ్ మూమెంట్ లేనప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. సో ఇట్లా స్పైక్స్ ఉన్నప్పుడు ఇట్లా మూమెంట్ ఇట్లా ఉంది కదా, ఇటువంటి మూమెంట్లు ఏంటంటే మనకి నో ప్రాఫిట్ అండ్ నో లాస్ కనపడుతుంది. ఇటువంటి మార్కెట్లో మనకి సైడ్ వేస్ మార్కెట్లో మనకి క్లియర్గా ఇది పనిచేస్తుంది అన్నమాట. సైడ్ వేస్ మార్కెట్లో ఇక్కడ చూడండి 1 hour క్యాండిల్ మీరు చూస్తే 4 to 5 hours నుంచి సైడ్ వేస్లో ఇట్లా మూవ్ అవుతుంది. ఓకేనా. ఇది నేను పొజిషన్ కూడా ఎప్పుడు తీసుకున్నాను, 130కి తీసుకుంది, 1కి తీసుకుంది నైట్. ఇక్కడ నుంచి చూస్తే మీరు చూడండి, సో ఇక్కడ నుంచి ఎంటైర్ మార్కెట్ అంతా సైడ్ వేస్లో ఉంది. బిట్ కాయిన్ ఇథేరియం వచ్చేసరికి నేను ఇక్కడనే తీసుకుంది, 630 కాదు, అరౌండ్ 630కి ఈ టైంలో తీసుకుంది. సో ఓవరాల్గా మనకి నేను లైవ్ మార్కెట్లో ఎనలైజ్ చేసినప్పుడు సైడ్ వేస్ మార్కెట్లో మనకి ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ అనేది బాగా పనిచేస్తుంది. జనరల్గా ఎనీ మార్కెట్ అయినా ట్రెండింగ్ అనేది ఎక్కువసేపు ఉండదు. మనకి 30% ట్రెండింగ్ మార్కెట్ ఉంటే 70% సైడ్ వేస్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా మన స్ట్రాటజీ వచ్చేసరి సింపుల్ స్ట్రాటజీ, ఇలా ఏం లేదు, ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది చాలా సింపుల్. సో మనం బిట్ కాయిన్లో ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఇక్కడ మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే బిట్ కాయిన్లో ఎవ్రీడే ఎక్స్పైరీ వల్ల ఈ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మనకు జనరల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు అంటే మనకి ఎక్స్పైరీ అనేది ఎక్కువ ఉండేసరికి అక్కడ ప్రీమియం అనేది ఇమీడియట్గా డికే అవ్వదు. ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్న కొద్దీ ప్రీమియం డికే ఎక్కువ ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్. అండ్ ఆల్సో చెప్పాను కదా, సైడ్ వేస్ మార్కెట్లో ఇది బాగా పనిచేస్తుంది. సో మీరు ఓన్గా నేను చెప్పినట్టు మీరు ఓన్గా అయినా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీ. మాన్యువల్గా వచ్చేసరికి మీకు 2 methods చెప్పాను ఫ్రెండ్స్. ఒకసారి ఫ్యూచర్స్లో సో సింపుల్ ఏం లేదు, అట్ ద మనీ దగ్గర ఆప్షన్స్ బీటీసీ మార్కెట్ ప్రైస్ డెప్త్ బీటీసీ ట్రేడ్ ప్రైస్. ఇది నెట్వర్క్ ఇష్యూ ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ లాస్ట్ ఒక వీడియో ఆడియో సరిగా రాలేదనుకుందాం ఫ్రెండ్స్, కామెంట్ చేశారు. కొద్దిగా ఇష్యూ ఏంటంటే నేను చూసుకోలేదు ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ వీడియోస్ ఓల్డ్ వీడియోస్ రన్ అయ్యాయి. సో అదేంటంటే నాకు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అర్థమైంది, దాని ఇంపాక్ట్ వల్ల మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో ప్లే అయిన వాయిస్ కూడా ఇంక్లూడ్ అయింది. సో దానివల్ల మీకు ఆ ప్రాబ్లం వచ్చింది. సో ఆప్షన్ చేయండి. సో మీరు అట్ ద మనీ దగ్గర చెప్పాను కదా, అట్ ద మనీ దగ్గర మనకి ఇప్పుడు బిట్కాయిన్
బిట్కాయిన్ 97,569 ఉంది. 97,569 అంటే ఈ ఏరియాలో అనుకోండి అట్ ద మనీ. సో 90,000. సో ఇక్కడ ఏంటంటే సేమ్ ప్రైస్ ఎక్కడ ఉందో సేమ్ ప్రైస్ దగ్గర సేల్ చేయండి. 266 ఎక్కడ ఉందో సేమ్ ప్రైస్ 281 అలా సేల్ చేసుకోండి. అట్ ద మనీ దగ్గరైనా సేల్ చేయండి. సో బోత్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఎప్పుడు తీసుకోవాలి పొజిషన్ ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. ఎక్స్పైరీ ఒకటే ఆర్డర్ తీసుకోవాలి, మల్టిపుల్ ఆర్డర్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకటే ఆర్డర్. ఎక్స్పైరీ 5:30కి అయిపోతుంది ఈరోజు. ఎక్స్పైర్ అవ్వగానే మీరు ఆ 5:30 అయిన తర్వాత పొజిషన్ తీసుకోండి అప్పుడు. ఓకేనా? అప్పుడన్నా పొజిషన్ తీసుకోండి. లేదా మీరు నెక్స్ట్ ఆర్డర్ తీసుకోవాలంటే మార్కెట్ ఎలా ఉందో చూసుకోండి. సైడ్ వేస్ మార్కెట్ ఉందా, ట్రెండింగ్ మార్కెట్ ఉందా. సైడ్ వేస్ మార్కెట్ ఉంటే అప్పుడు కూడా పొజిషన్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఆ విధంగా 2 కాన్సెప్ట్స్తో ట్రేడ్ చేయండి. 5:30 తర్వాత ఎవ్రీడే మీ ట్రేడ్ ఒకటే ట్రేడ్తో 5:30 తర్వాత తీసుకోవాలన్నమాట. ఫ్రెష్ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుందిగా అప్పుడే. సో ఎక్స్పైరీ స్టార్ట్ అయిన కానీ తీసుకుంటే ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ప్రీమియం డికే వస్తుంది కాబట్టి ఎక్స్పైరీ కాగానే ఒకటే ఆర్డర్ తీసుకోండి. ఈ విధంగా టెస్ట్ చేయండి. చెప్పిన స్ట్రాటజీ టెస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇటువంటి స్ట్రాటజీస్ మాకు ఏది బెటర్ అనిపిస్తాయి మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. అవి ప్రాక్టీస్ చేయండి, టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి టెస్ట్ చేసుకోవడానికి మీరు మాన్యువల్ టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు డెమో ట్రేడింగ్ అకౌంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మోర్లోకి వెళ్తే డెమో ట్రేడింగ్ అకౌంట్ ఉంది. అక్కడ మీరు ఏంటంటే మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉన్నా ఎటువంటి స్ట్రాటజీలు అది ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి టెస్టింగ్ చేసుకోవచ్చు అన్నమాట డెమో ట్రేడింగ్ అకౌంట్లో. ఇది కాకుండా మీరు డెల్టా యాక్షన్లో ఈ స్ట్రాటజీస్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన స్ట్రాటజీస్ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ట్రేట్రాన్లో ఏంటంటే లైవ్ ఆటో కాకుండా లైవ్ ఆఫ్లైన్ ఆర్ పేపర్ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. రియల్ ట్రేడ్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో తప్పకుండా కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇటువంటి స్ట్రాటజీస్ మేము మా దగ్గర బెటర్ ఏదనిపిస్తే అది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఫ్రీ ఆల్గోస్ క్రియేట్ చేస్తూనే ఉంటాం. బెటర్ అనిపించినాయి అవన్నీ మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.